అన్ని వేళల వినువాడు నీ ప్రార్థనలన్నీయు ఏ భేదము లేకనే ఆలకించనయున్నాడు. ప్రార్థించుము అలయకనే కనిపెట్టుము విశ్వాసముతో. ప్రార్థించుము అలయకనే కనిపెట్టుము విశ్వాసముతో. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గ్రీటింగ్స్ టు యూ ఆల్ ఇన్ జీసస్ ప్రెషస్ నేమ్ అండ్ మైటీ నేమ్. దేవుని ప్రశస్త నామంలో ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారని నమ్ముతున్నాను. మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఇట్టి రీతిగా దేవుని కృపల ముందుకు కొనసాగడానికి యేసయ్య చూపిస్తున్న ఈ యొక్క అమూల్యమైన అవకాశమును బట్టి, ధన్యతను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈ దినము మీ జీవితంలో మేలు కలుగులాగున ఎంతో హృదయపూర్వకంగా ప్రార్థించడానికి, దేవుని సన్నిధిలో మీ అందరి కొరకు విజ్ఞాపన చేయడానికి మీ ముందుకు వచ్చి ఉన్నాను. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. దైవ కార్యాలు మీ అందరి జీవితంలో జరుగులాగున దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. సర్వేశ్వరుడా, కృపామయుడా, కృపా సమృద్ధి గల మా దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వేలాది స్తుతులు, స్తోత్రాలయ్యా. నీ బిడల కొరకు ప్రార్థించడానికి అల్పురాలనైన నాకు మరొక దినమును మీరిచ్చినందుకు స్తోత్రాలు. దినదినము ప్రభా నీ సన్నిధి కాంతి ద్వారా, నీ సన్నిధి బలము ద్వారా మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నావు. నీ కృపను మాకు చూపిస్తున్నావు. అందును బట్టి స్తోత్రాలు. ప్రార్థన యొక్క శక్తి ఏంటో, ప్రార్థన యొక్క గొప్పతనం ఏంటో దినాలు గడిచే కొలది మా జీవితంలో మీరు మాకు తెలియపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలయ్యా. మొదట్లో ఏదో అనుకున్నాం, ప్రార్థనలో ఏకీభవించడం ద్వారా మాకేంటి లాభం అనుకున్న వారమే. కానీ నైనా ఈ దినము, ప్రతి దినము ప్రార్థనలో ఏకీభవిస్తున్న కొలది మా జీవితాలలో నువ్వు ఉంచుతున్న నెమ్మదిని బట్టి, నీ కార్యాలను బట్టి, నీ ధైర్యమును బట్టి, నీ ప్రోత్సాహమును బట్టి నీకు స్తోత్రాలయ్యా. నీ బిడ్డలు ఈ రోజున ఎవరైతే ప్రార్థనలు ఏకీభవించాలని నాయన ఈ యొక్క ప్రార్థనలోనికి, ఈ వీడియోలోనికి వచ్చారో ప్రభా, ఈ వీడియో చూస్తూ ఉన్నారో వారందరి మీదే నీ దయారసాన్ని కృమ్మరించండి. నీ దయారసాన్ని పోయండి ప్రభా. నీ మేలులతో నింపండి, నీ ఆనందంతో నింపండి. నవ్వు లేక ఉన్న ప్రతి జీవితంలో చక్కని నవ్వును అనగా ఆనందమును, ఆనందకరమైన నయా నీ కృపలను బిడలకు దయచేయండి. ఆనందకరమైన సమయాలను నీ బిడలకు దయచేయండి. చాలామంది హృదయాలలో వేదన ఉంది, చాలామంది హృదయాలలో బాధ ఉందయ్యా. పైకి నవ్వుతూ కనపడుతున్నా వారి గుండెల్లో ఎంతగానో వేదన దాగి ఉంది ప్రభా. ఆ వేదనను చూసే దేవుడవు నీవు. అలనాడు ప్రభా యాకోబు బావి దగ్గరికి వచ్చిన ఆ స్త్రీని తన మనసులో ఏముందో, ఏది ఆలోచిస్తుందో ప్రతిదీ గమనించిన దేవుడవు ప్రభా, నీకు స్తోత్రాలు. ఈరోజున మా మనసులో మేము పైకి ఎలా కనపడుతున్నా మా హృదయ ఆలోచన నెరిగిన దేవా నీకు స్తోత్రాలయ్యా. మా హృదయంలో ఉన్న ప్రతి వేదనను తీసివేయండి. ప్రతి నిట్టూర్పు నుండి, కన్నీటి నుండి విడుదలను దయచేసి నీ గొప్ప స్వతంత్రమైన బిడలముగా మేము జీవించుటకు కృప చూపించండి. నీ సన్నిధిని అనుభవించగలిగే కృపను, ఆధిక్యతను మా అందరికీ మీరు దయచేయండి. నీ సన్నిధిని అనుభవించగలిగే గొప్ప స్వతంత్రత మా అందరికీ మీరు దయచేయండి. మంచి రోజులు మాకు ఇవ్వబోతున్నందుకు స్తోత్రాలయ్యా. మా జీవితంలో చీకటి నుండి మమ్మల్ని విడుదలను దయచేసి, చీకటినంతా కొట్టివేసి నూతనమైన వెలుగు, నూతనమైన కార్యాలతో మమ్మల్ని నడిపించబోతున్నందుకు నీకు స్తోత్రాలు. మీ నామానికి మహిమ. గొప్ప కార్యాలు చేయండి దేవా. నీ బిడ్డల జీవితంలో నూతన ద్వారాలు తెరవండి. ఇంకెవరైతే రోగాలతో ఉన్నారో, అస్వస్థతతో ఉన్నారో నాయన ప్రతి బిడ్డని మీరు తాకండి, మీరు ముట్టండి. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనని వాగ్దానం చేశారు. ఆ వాగ్దానమును స్థిరపరచండి దేవా. ఎందుకంటే నీవే మా పరమ వైద్యుడవు, నీవే మమ్మల్ని స్వస్థపరిచే దేవుడవు గనక నీ మీదే విశ్వాసమయ్యా. వేసుకుంటున్న మందులో కాదు నాయన, నీ మీదే మా విశ్వాసం ప్రభా. నీవే మా వైద్యుడవు, నీవే మా రక్షకుడవు, నీవే మమ్మల్ని బ్రతికించిన వాడవు ప్రభా, బ్రతికిస్తున్న వాడవు. నీకు వందనాలు. నీ బిడ్డలు ఎవరైతే హాస్పిటల్లో నైనా పడకల మీద ఉండి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి జీవితంలో ఈనాడే గొప్ప మార్పును మీరు తీసుకొని రండి ప్రభా. కార్యం చేయండి. నీ సాక్షులుగా వాడుకోనండి. అలనాడు భర్తిమైని, గ్రుడ్డివాడిన భర్తిమైని నువ్వు లేపావు, కనుచూపునిచ్చావు ప్రభా, దృష్టినిచ్చావు. ఈ రోజున నాయన మా జీవితంలో కూడా నీ యొక్క మేలులను తెలుసుకునే కృపను, నీ సన్నిధిని కనుగొనే మనోనేత్రములు మాకు తెరవండి. నీ యొక్క వెలుగును చూచే బిడలముగా మేము ఉండుటకు మా కనులు తెరవండి ప్రభా. నీ సన్నిధికి వస్తూ కూడా చీకటిలో జీవిస్తున్న వారు చాలామంది ఉన్నారు.
వారు అనుకుంటున్నారు మేము చాలా చక్కగా ఉన్నాం, మేము చాలా దేవుని వెంబడిస్తున్నామని అనుకుంటున్నారేమో, కానీ చాలామంది ఇంకా అంధకారంలోనే ఉన్నారేమో. వారందరికీ నాయన ఆత్మీయమైన వెలుగుతో మీరు నింపండి, ఆత్మీయమైన మనోనేత్రాలు మీరు తెరవండి, నీ మీద ఆధారపడే కృపను దయచేయండి ప్రభా. ఈ దినము ప్రభా బిడలను, యవనస్తులను, అయా మధ్య వయస్కులను, వృద్ధులను అందరినీ పేరు పేరు వరుసన నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను. మీరే దయచూపండి, మీరు నడిపించండి, చక్కని ఆరోగ్యాలను ఇవ్వండి ప్రభా. చాలామంది హార్ట్ అటాక్స్తో మరణిస్తూ ఉన్నారు, అకాల మరణాలు ప్రభా మేము చూస్తూ ఉన్నాము. వారందరి కొరకు ప్రార్థిస్తున్నామయ్యా, నీ దయారసాన్ని ఉంచండి, నీ కనికరమును వారి మీద చూపించండి దేవా. అలనాడు హిజ్కియా ప్రార్థించినట్లుగా ఈరోజున మేము కూడా ప్రార్థించి మా ఆయుష్ను ప్రభా ఇంకొంతకాలం పెంచి నీకు నమ్మకముగా జీవించగలిగే కృపను మాకు దయచేయండి, కార్యం చేయండి నాయనా. నీ బిడ్డలు ఇంకెవరైతే మారు మనసు లేదో వారికి సమయంనివ్వండి అయ్యా, అవకాశమునివ్వండి నాయన. దుష్టుడు వారిని ఎత్తుకొని పోకుండా, వారి జీవితాలను నాశనం చేయకుండా, వారు నరకానికి పోకుండా ప్రభనైనా వారి మీద దయ ఉంచి వారిని మార్చండి అయ్యా. మనోనేత్రాలు తెరవండి, నీ సత్యం వైపు నడిపించండి, గొప్ప కార్యాలు మీరు చేయండి. నజరేయుడా నీకు స్తోత్రాలు. మా అందరిని బలపరిచి ఈ దిన దీవెనలతో మీరు నడిపించమని మనసారా కోరుతూ, మా సమస్తము, మా ఆలోచన, మా ప్రతి గడియని చేతికి అప్పగిస్తూ మీరే మీ దయచొప్పున మమ్మల్ని నడిపించమని మనసారా కోరుతూ, నజరుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ మరి చాలా చక్కగా ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీరు ఇంకను ఆధ్యాత్మికంగా ప్రార్థనలో, ఆత్మలో, వాక్యంలో ఎదగాలని మనసారా కోరుతూ ఉన్నాను. ఉదయముననే ఇటువంటి ప్రార్థనలో మీరు ఏకీభవించడం ద్వారా నెమ్మది, సమాధానము, ఆనందము, చురుకుదనం, యాక్టివ్గా ఈ దినమంతా మీరు ముందుకెళ్లాలని మనసారా కోరుతున్నాను. దేవుడు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.